ఉన్నతమైన జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉన్నది. కాబట్టి దానికోసం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూ మన జిల్లా ఎస్పీ గారు కూడా ప్రతి ఒక్క గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ యువత పెడతాకుండా సక్రమంగా ఉండాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి వారందరూ కూడా మనము సహకారం అందించి మన ఇళ్లలో ఉన్నటువంటి యువతను కూడా వద్దుర తమ్మి బతుకు చేసుకోకురా వద్దుర తమ్మి స్థానిక కౌన్సిలర్ బాలయ్య గారు, మరి ఇతర మండలం నుంచి వచ్చిన సర్పంచులకు, మరి మున్సిపల్ పరిధిలో గౌరవ ప్రజాప్రతినిధి కౌన్సిలర్లకు, మరి 5 మండలాల నుంచి వచ్చిన సర్పంచులకు, మరి వార్డు మెంబర్లకు, మన జిల్లా అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలుసుకుంటూ, మరి ఇంత మంచి చక్కటి కార్యక్రమంలో మరి ప్రజాపాలన అంటే మరి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు మేలు కోరే ప్రభుత్వాలే కాబట్టి మరి ఏ సంక్షేమ ఫలాలైనా కూడా నింపేలా ప్రజలకు అందేలా చేయాలి. మన జిల్లా గౌరవ అధికారులందరూ మరి ఎందుకంటే మన వితంతుల పింఛను కానీ మరి వికలాంగుల పింఛను కానీ మరి కొన్ని పెంచడం అనేది మరి వితంతులకు కొన్ని రావాలి, మరి వికలాంగులు కూడా పెంచాలని కూడా పెంచుకోమని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఎందుకంటే మేము వార్డులలో ఉంటాం కాబట్టి మరి అర్హులైన ప్రజలు మమ్మల్ని అడుగుతుంది కాబట్టి, ఎందుకంటే మీరు మా జిల్లాకు మీరే బాసు కాబట్టి ఈ సభ వేదిక మీద చెప్పడం జరుగుతుంది మేడం. మరి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ మరి వేదిక ముందున్న గౌరవ కౌన్సిలర్లకు, మరి సర్పంచులకు, మండలాధ్యక్షులకు అందరికీ మరొకసారి పేరు నమస్కారం తెలుపుకుంటున్నాను. దయచేసి ఇప్పటి నుంచి ఇలా జరగకూడదు. మేము రాజ్యాంగం ద్వారా వచ్చిన ఇక్కడ హక్కు పొందడానికి మరి ఎందుకు పిలవలేదో ఒక్కసారి మరి ఇంకోసారి కలెక్టర్ గారిని కూడా ఈ విషయం తెలియజేస్తా ఉన్నా. దయచేసి వివరణ ఇవ్వండి. మా చిన్న జాతికి సంబంధించిన వాళ్ళం రావద్దా? ఈ జిల్లాలో నేను ఒప్పుకున్న ఒక ఎస్పీటీ రిజర్వ్ అయితే కనీసం మేము ఈ సీటు కూడా కౌన్సిలర్ లేమా? ఇలా పద్ధతి నేర్చుకునే యంత్రాంగం పద్ధతి ఇదేనా? దయచేసి దీనిపైన అందరూ వివరించి ఒక్కసారి గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. ఈ సీటుకు వచ్చినాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. మేము మాకు వెంటనే దయచేసి ఆడియో కాపీ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఇంకా ముందు మనం ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా సంతోషం. ఆ కార్యక్రమాలు మన జిల్లా కలెక్టర్ గారు మా ఇల్లు పోతా ఉన్నాను. అలాగే విద్య, వైద్యం ఇప్పుడే మనకు అధికారులు చెప్పారు బాగా. ఆ కార్యక్రమం కూడా మనం చేసుకుంటుంది. ఈ తరుణంలో ప్రభుత్వ అధికారులు కూడా మనం వారికి అండగా ఉన్న ప్రజాప్రతినిధులు వేయడానికి సమస్యలు మనం మాట్లాడుకొని తీసుకుందాం. ఏది అభివృద్ధి కార్యక్రమంలో అధికారులతో సమానంగా ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనుకుంటూ మనం అందరం ముందుకు వెళ్ళాలి. ఏ కార్యక్రమమైన సత్యమైన వినియోగించుకుంటూ
నమస్తే. డాక్టర్ గారిని ఇంతమంది ఇష్టంగా కలెక్టర్ గారు మరియు గవర్నమెంట్ ఆఫీసర్స్ పీపుల్ రిప్రజెంటేటివ్ ఈ ప్రోగ్రామ్ ఇలా వచ్చిన ప్రతి ఒక్క సర్పంచ్ వార్డు మెంబర్ ప్రతి మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. సో ఈ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 99 డేస్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక. ఈ ప్రోగ్రాంలో పోలీస్ సైడ్ నుంచి 3 డివిజన్ చాలా ఇంపార్టెంట్. ఒక రోడ్ సేఫ్టీ, 2 సైబర్ క్రైమ్, 3 డ్రగ్. సో 2 డివిజన్ నుంచి ఆల్రెడీ పోయిన 3-4 మంత్స్లో ప్రతి ఒక్క డేస్లో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క స్కూల్ గ్రామంలో ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆల్రెడీ చాలా జరగనుంది. సిరిసిల్ల కాన్స్టిట్యుయెన్సీ ఇస్తే ఆల్రెడీ మెగా 3 ఆల్ క్యాంప్ కూడా జరిగింది. ఓన్లీ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఓన్లీ రోడ్ సేఫ్టీ 3 ఐ క్యాంప్ ఆల్రెడీ జరిగింది. అండ్ ఇఫ్ యూ కంపేర్ ద డాటా ఈ ఇయర్లో పాటలు కంప్లీట్ చేస్తే స్మాల్ our success and our police target to completely make our district anti-accident. So he was under the police की help कावाली because मल्ली time police traffic rules चलते कानी कानी 20% follow जाएगी कानी large of people they are not following. So now the option level how you are already many traffic rules. I will definitely find the case. And last 3 months प्रति ओका मतलब collector मैडम collector road safety committee पूरा जगह. So ये last 2 week पाता प्रति ओका ग्रामों में village road safety पूरा బాగుంది. మీ సర్పంచ్ ప్రతి ఒక్క విలేజ్ కమిటీకి చైర్మన్. సో విలేజ్ కమిటీకి 2 బాధ్యత. ఒక ఈ విలేజ్ లెవెల్లో కొన్ని స్మాల్ రిపేర్స్ కావాలి. కొన్ని విలేజ్లో ఇంకా పాట్ ఉన్నాయి, కొంచెం టర్నింగ్లో బూష్ ఉంది. సో ఈ చిన్న రిపేర్ సర్పంచ్ లెవెల్లో కంప్లీట్ చేస్తే డెఫినెట్లీ అవర్ మైనర్ యాక్సిడెంట్ ప్రివెంట్ అవుతుంది. సెకండ్ కొంచెం పెద్ద వర్క్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్ల కన్స్ట్రక్షన్ చూస్తే సిరిసిల్ల నుంచి ఎలాంటి పెండింగ్ కొంచెం చాలా చిన్నగా అవుతుంది. ఇప్పుడు డబ్బు నుంచి సందర్భంగా దూరం నుంచి నేరేగా హైదరాబాద్ వరకు చాలా పెండింగ్ ఉన్నాయి. సో చాలా యాక్సిడెంట్ అవుతుంది. అక్కడ కూడా కొంచెం చాలా కొంచెం వర్క్ పెండింగ్ ఉన్నాయి. कमी मतलब इस वर्ष पूरा आईडेंटिटी डिपार्टमेंट कंप्लीट చేస్తా है. तो इन फ्यूचर पूरा स्मॉल प्रिपरेशन हेलमेट प्रॉपर्ली वेयर చేయండి, प्रॉपर्ली टाइट చేయండి. దెన్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇప్పుడు వరకు మెయిన్ ఒక డ్రంక్ డ్రైవ్ ఇది మళ్ళీ టైం చెప్తున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను డ్రంక్ డ్రైవింగ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. ఇది మైనర్ డ్రైవింగ్ కూడా అవాయిడ్ చేయండి. స్మాల్ పీపుల్స్గా ఫాలో చేస్తే డెఫినెట్లీ చాలా యాక్సిడెంట్ ప్రివెంట్ అవుతుంది. ఇది రోడ్ సేఫ్టీ గురించి. సెకండ్ డ్రగ్ గురించి. అవర్ సిరిసిల్ల స్మాల్ డిస్ట్రిక్ట్. సిరిసిల్లలో ఓన్లీ గాంజా దొరుకుతుంది, మిగతా డ్రగ్స్ లేదు ఇక్కడ. ఈ గాంజాలు కూడా లార్జ్ స్కేలర్స్ లేదు, సెల్లర్స్ లేదు. బట్ ప్రతి ఒక్క గ్రామంలో మీకు కన్సెప్ట్ తెలుసు మీ కన్సూమర్ ఉన్నాయి. సో అది లాస్ట్ 2 week పాత సిరిసిల్ల ఈ హాస్పిటల్ ఒక డియాడిషన్ సెంటర్ ఓపెన్ అయింది. సో కన్సూమర్ చూపిస్తే నేను స్మాల్ కేస్ పెడతాను. స్మాల్ కేస్. సో దిస్ స్మాల్ కేస్
కేసు రిజిస్టర్ తర్వాత ఓన్లీ డి అండ్ అడిషన్ సెంటర్కి పంపిస్తాము, జైలుకి లేదు. సో మీ దగ్గర ఎనీ కన్స్యూమర్కి ఇన్ఫర్మేషన్ వస్తే నాకు షేర్ చేయండి, బికాస్ లోకల్ పోలీసులు షేర్ చేయండి. అదర్వైజ్ నా నెంబర్ ప్రతి ఒక్క దగ్గర ఉంది, నాకు డైరెక్ట్ షేర్ చేయండి. బికాస్ దిస్ అవర్ డ్రగ్ గురించి అవర్ మెయిన్ టార్గెట్ మేక్ అవర్ సిసిలా డ్రగ్ ఫ్రీ అండ్ దెన్ అవర్ తెలంగాణ స్టేట్ డ్రగ్ ఫ్రీ. సో ఈ డ్రగ్ గురించి కూడా కొంచెం హెల్ప్ కావాలి గురించి. థర్డ్, సైబర్ క్రైమ్. ఈ సైబర్ క్రైమ్ ఇది టెక్నాలజీ రిలేటెడ్ క్రైమ్, ఇది చాలా పోలీస్కి కూడా చాలా ఇన్వెస్టిగేషన్ చాలా కష్టం ఉంది. కాబట్టి మీకు డైరీ రాష్ట్రంలో మొబైల్ నుంచి ఇక్కడ క్రైమ్ జరుగుతుంది. దీనికోసం కొంచెం అలర్ట్ ఉండాలి. సైబర్ క్రైమ్ రెండు ఉంటాయి, ఒకటి ఫైనాన్షియల్ సెకండ్ ఉమెన్స్ హెరాస్మెంట్ గురించి, గర్ల్స్ హెరాస్మెంట్ గురించి సెకండ్ క్రైమ్. సో జనరలీ ఇప్పుడు సైబర్ క్రైమ్ డాటా చూస్తే సండేలో హాలిడే ఉంది, బ్యాంక్ హాలిడే ఉంది. సో తెలుస్తుంది ఏ డేస్ బ్యాంక్ హాలిడే ఉంది. సాటర్డే చాలా నెక్స్ట్ డే హాలిడే ఉంది. సో పోలీస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ కొంచెం ప్రస్తుతం అవుతుంది. సో సాటర్డే కొంచెం అలర్ట్గా ఉండాలి. సైబర్ క్రైమ్ జరిగినప్పుడు నెక్స్ట్ 3 hours చాలా ఇంపార్టెంట్. బికాస్ వన్స్ అమౌంట్ పోయిన తర్వాత పోలీస్కి కూడా చాలా ఇబ్బంది పడుతుంది, రికవరీ పడుతుంది. బట్ ఇమీడియట్లీ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఇమీడియట్లీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే నాకు అమౌంట్ రిలీజ్ అవుతుంది. సో రికవరీ కోసం రికవరీ ఇమీడియట్. సో ఇది ఫాలో చేయండి. రికవరీ కోసం 3 ఆప్షన్లు ఉన్నాయి. కూడా ఈ సైబర్ క్రైమ్ జరిగితే ఒక 1930 ఒక హెల్ప్ లైన్ ఉంది. సో డైరెక్ట్లీ యూ కెన్ కాల్ అండ్ రిజిస్టర్ ద కంప్లైంట్. సెకండ్, డైరెక్ట్లీ సింపుల్ డైల్ 100 చేయండి. డైరెక్ట్లీ కానిస్టేబుల్ మీ దగ్గర వస్తాను, దెన్ పిటిషన్ ఫైల్ చేయండి. సో ఇది రెండు విషయం చాలా ఇంపార్టెంట్, రోడ్ సేఫ్టీ, డ్రగ్స్ అండ్ సైబర్ క్రైమ్. సో ఇప్పుడు వరకు మీ అందరికీ పోలీసులు చాలా ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ అయింది. ఈ ఫ్యూచర్లో కూడా మీ అందరికీ సాయం కావాలి. సో ప్లీజ్ కోఆపరేట్ చేయండి, హెల్ప్ చేయండి పోలీస్కి టు కంట్రోల్ దిస్ గ్రీన్. సో థ్యాంక్ యూ. ఈనాటి సిరిసిల్ల నియోజకవర్గంకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ ప్రోగ్రాంలో వచ్చిన ఎస్పీ గారికి, డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మండలి ఏఎంసీ చైర్మన్, ఇప్పుడే మున్సిపల్ చైర్మన్, సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి ఒక్క సర్పంచ్, మున్సిపాలిటీ వార్డు సభ్యులు, మిగతా అందరు పబ్లిక్ ప్రతినిధులు, ఇక్కడ ఉన్న నాతో పాటు ఉన్న అధికారులు, డిస్ట్రిక్ట్ అధికారులు, మండల లెవెల్ అధికారులు, ఇక్కడ వచ్చిన ప్రెస్ మిత్రులు, ఇక్కడ ఉన్న మన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి ఒక్క బెనిఫిషరీ జనాలు, మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ కార్యక్రమం 3rd March రోజు ఆనరబుల్ సీఎం గారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెడ్ మీటింగ్కి ఒక 99 days యాక్షన్ ప్లాన్ ప్రారంభించాలని డిక్లేర్ చేశారు. ఆ ప్రోగ్రామ్ కిందకి 6th March నుంచి 12th June వరకు మనము 10 టీమ్స్ కిందకి 10 విభాగాల ద్వారా వేరే వేరే ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఆ ప్రోగ్రామ్కి ముఖ్యమైన ఉద్దేశం రెండు. ఒకటి, ఇప్పటివరకు జరిగిన పనిని మన జనాలు ముందుకి తీసుకువెళ్ళాలి. రెండవే, ఇప్పటివరకు ఇంకా గ్యాప్ ఉన్న విషయాలు వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దీనికి అడ్రస్ చేసుకోవాలి. అదే ఆధారంలో ఫస్ట్ మనం గ్రామ సభ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. దీని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి ఒక్క సర్పంచ్
స్పెషల్ ట్రైనింగ్ పెట్టడం జరిగింది. దీని తర్వాత మండల సభలు జరిగింది. అదేవిధంగా ఇవాళ కాన్స్టిట్యున్సీలో మన జిల్లాలో 2 కాన్స్టిట్యున్సీలో ఆ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఫస్ట్ నేను వేములవాడలో కూడా ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చే వరకు కొంత లేట్ అయింది. ఈ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ తర్వాత స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఈ ప్రోగ్రామ్ కిందకి ఫస్ట్ మనము మున్సిపాలిటీ మరియు పంచాయత్ రాజ్ ద్వారా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కిందకి ప్రారంభించాము. దీని తర్వాత మనకి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్, ప్రతి ఒక్క పిహెచ్సిలో 6 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ పంపించి అక్కడ స్పెషల్ మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఆ విధంగా మనము టీబీ ముక్త భారత్ ప్రోగ్రామ్ కిందకి ఒక మొబైల్ ఎక్స్రే మషిన్స్ మనం పంపిస్తున్నాము. దీంతో పాటు వేరే వేరే అంశం మీద కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది. నెక్స్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అలై ప్రోగ్రామ్ కిందకి రోడ్ సేఫ్టీ, రోడ్ భద్రత గురించి జనాలకి అవగాహన ఉండాలి, హెల్మెట్ వేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, డ్రంక్ డ్రైవింగ్ గురించి అన్ని విషయాల మీద స్పెషల్ ఒక వీక్ వరకు కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దీని తర్వాత వెల్ఫేర్ వీక్ లో మనకి ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్లో స్పెషల్ శానిటేషన్, కిచెన్, స్పెషల్ డైట్ మెన్యూ, టాలెంట్ ఫండ్ అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకి చైల్డ్ సేఫ్టీ వీక్ నడుస్తుంది. ఆ వీక్ కిందకి ఇప్పుడు ఏమేమి చేస్తున్నాం లీడర్లు గారు చెప్పాలి. నా తరఫు నుంచి ఒకటే విజ్ఞప్తి, మీ ఇంట్లో ఉన్న 0 to 5 ఉన్న పిల్లల్ని ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లో నమోదు చేయండి. ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మార్నింగ్ 9 to 4 వరకు 3 సార్లు అక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుడ్ ఇస్తాం. 9 o'clockకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం భోజనం, 4 o'clock మళ్ళీ ఒక స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు చైల్డ్ సేఫ్టీ గురించి ఇప్పుడు అడాప్షన్ కొరకు కారా ఒక డెడికేటెడ్ ఏజెన్సీ ఉంది. సూన్ మీ కాన్స్టిట్యున్సీలోనే కంకల్పల్లిలో ఒక చిల్డ్రన్స్ హోమ్ నిర్మాణం జరుగుతుంది. అది కూడా మనకి తొందరగానే కంప్లీట్ అయిపోవాలని కొరకు ప్రయత్నం చేస్తున్నాం. దీని తర్వాత డ్రగ్స్ గురించి మన ఎస్పీ గారు మాట్లాడారు. మన టీనేజ్ ఉన్న పిల్లలు బాబు ఉండొచ్చు, పాప ఉండొచ్చు, కిషోర్ వాళ్ళకి మీరు అందరం ఆహ్వానం పెట్టాలి. వాళ్ళు ఇంతవరకు ఆఫీసర్ సోషల్ మీడియాతో ఫోన్తో దూరంగా ఉండాలి. మేము కూడా అందరం ఇక్కడ వచ్చిన ముందుకి స్కూల్లో ఉన్నప్పుడు కంపల్సరీ సోషల్ మీడియాకి పక్కన పెట్టి చదవగలిగాను కాబట్టి ఏమైనా జాబ్ తీసుకురాగలను. సేమ్ థింగ్ ఈస్ అప్లికేబుల్ టు ఎవ్రీ యూత్ ఇన్ ద సొసైటీ. అలాంటి కంట్రోల్, అలాంటి డిసిప్లిన్ మనం వాళ్ళకు ఇంకల్కేట్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనకి కమింగ్ వీక్ లో రైతుల గురించి ఒక ప్రత్యేకంగా వారం ఉంటుంది. దీంట్లో ప్రత్యేకమైన మన రైతులతో ఇప్పుడు మన జిల్లాలో డైవర్సిఫికేషన్, క్రాప్ వైవిధ్యం గురించి విజ్ఞప్తి చేస్తున్నాం. మన జిల్లా వరి ప్రాధాన్యం జిల్లా, మంచి ప్రొడక్షన్ ఉంది, సంతోషం. కానీ ఇంకా మనం ఆయిల్ పామ్ కానీ, సన్న రకం కానీ, హార్టికల్చర్ క్రాప్ కి ఛాన్స్ ఇవ్వాలి. అది కొరకు మీ దగ్గర ఎంత ఎక్స్టెంట్ ఉంది, హాఫ్ ఎక్స్టెంట్ మీరు వైవిధ్యం చేయాలి అని మీ అందరికీ కోరుతున్నాము. దీని గురించి మళ్ళీ మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు టెక్నికల్ పరంగా, సైంటిఫిక్ పరంగా మనం ఎలా చేయవచ్చు అది ముందుకి వచ్చి మీ అందరి సహకారంతో, ప్రతి పబ్లిక్ ప్రతినిధి సహకారంతో అలాంటి విషయాలు మీ అందరికీ తీసుకువస్తారు. దీంతో పాటు ఇప్పుడు మనకి ఈ కాన్స్టిట్యున్సీలో వేరే వేరే గ్యారంటీస్, వేరే వేరే స్కీమ్ కిందకి ఏమేమి రావడం జరిగింది అది గురించి ఆల్రెడీ ఆడియో గారు బ్రీఫ్ ఇచ్చారు. అది ఇంజన్ ఉండొచ్చు, రైతు భరోసా ఉండొచ్చు, కళ్యాణ లక్ష్మి ఉండొచ్చు, పెన్షన్స్ ఉండొచ్చు. దీని తర్వాత మనకి గ్రోత్ జ్యోతి కిందకి 200 యూనిట్ సబ్సిడీ ఉండొచ్చు, గృహలక్ష్మి బస్ టికెట్ ఉండొచ్చు. అన్ని కార్యక్రమాల గురించి డిస్కషన్ మరియు బ్రీఫ్ గా ఇవ్వడం జరిగింది. సో ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్ అగైన్. సో ఇప్పుడు ఇంకా ఒక ముఖ్యమైన విషయాలు, ఇవాళ మన కాన్స్టిట్యున్సీకి 192 బెనిఫిషరీస్కి ఇందిరమ్మాయిలు శాంక్షన్ ప్రొసీడింగ్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలి, అది ఒక అందరికీ కళ. ఆ కళకి మనం పూర్తి చేయాలి అంటే ఈ స్కీమ్ ద్వారా ప్రాపర్ 5 lakhs సో దట్ వాళ్ళు ఉండగలుగుతారు, అలాంటి ఇల్లు కట్టగలగాలి ఆలోచనతో 5 lakhs శాంక్షన్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మినిమం 400 to
బెడ్రూమ్, హాల్, కిచెన్, పూజ, టాయిలెట్ అన్ని కట్టి ప్రాపర్గా మీ ఫ్యామిలీతో పాటు ఆ ఇల్లు ఉండగలుగుతారు ఆలోచనతో ఈ ప్లాన్ చేసి ప్రతి ఒక్క మండలాల్లో ఒక మోడల్ హౌస్ కూడా కట్టడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైనా బెనిఫిషరీకి శాంక్షన్ ఇస్తున్నాము మా అందరితో అదే విజ్ఞప్తి, మీరు మీ మండలంలో ఉన్న మోడల్ హౌస్ ఒకసారి విజిట్ చేయండి. వాళ్ళు ఎలా 5 లక్షలు మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయగలిగారు అది చూడండి. మోడల్ ఎస్టిమేట్ కూడా అక్కడ ఒకటి ఫ్లెక్సీ డిస్ప్లే చేస్తున్నాము. మీరు అన్నెసెసరీగా ఎక్కువ శాతం 5 లక్షలతో కూడా ఎక్కువ అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అప్పులు తీసుకొని ఆ డైరెక్షన్లో వెళ్ళదండి. మోడల్ ఎస్టిమేట్ ప్రకారం మీరు కరెక్ట్ అమౌంట్ మెటీరియల్, కరెక్ట్ అమౌంట్ మెటీరియల్ వర్కర్స్కి ఇస్తే మీరు ఖచ్చితంగా ఆ అమౌంట్లో చేయగలుగుతారు. నాకు సంతోషం అంటే మన జిల్లాలో ఇప్పటివరకు 6,400 పైన శాంక్షన్ ఇచ్చాము. దీంట్లో 1968 ఇంటూ ఇవ్వాలని కంప్లీట్ అయింది. నంబర్ ఆఫ్ ఫినిషింగ్ హౌసెస్ క్రైటీరియాలో మన జిల్లా మొత్తం రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నాం. అది కొరకు మా మొత్తం హౌసింగ్ టీం, మన తహసీల్దార్లు, ఎంపీటీఓస్ అందరం టీంలో డైలీ తిరుగుతున్నారు, ఏ హౌసింగ్ తిరుగుతున్నారు. మన బెనిఫిషరీస్ కూడా ముందుకి యాక్టివ్ అయ్యి వాళ్ళకి ముందుకి వస్తున్నారు. మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇవ్వడానికి లక్ష్యమైన సార్ కానీ మెట్మాన్ వాళ్ళ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి 997 బెనిఫిషరీస్ మన జిల్లాలో సర్ప్ ద్వారా, మహిళా సంఘాల ద్వారా లోన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్న బెనిఫిషరీస్ కూడా రిక్వెస్ట్ అంటే సమ్మర్ కాబట్టి ఇది పర్ఫెక్ట్ టైం టు స్టార్ట్ యువర్ హౌస్. ఒకవేళ వర్షాలు స్టార్ట్ అయితే మళ్ళీ మనకి ఇబ్బంది పడుతుంది కాబట్టి మీరు ఇప్పుడే తొందరగానే మార్గౌట్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేసేయండి. మీకు ఎక్కడైనా తిరగడం అవసరం లేదు. మా పంచాయత్ సెక్రటరీ, మా ఏఈ హౌసింగ్ మీ ఇంటికి వచ్చి ఫోటో తీసుకుంటారు. బేస్మెంట్ కంప్లీట్ అయినాక ఆటోమేటిక్గా మీ అకౌంట్లో ఆ అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది. దీని తర్వాత వాలింగ్, దీని తర్వాత రూమింగ్, దీని తర్వాత ఫినిషింగ్ స్టేజ్ తర్వాత ఫైనల్ పేమెంట్ వస్తుంది. సో ఇక్కడ ఇవాళ అన్ని బెనిఫిషరీస్, అది కళ్యాణ లక్ష్మి ఉండొచ్చు, ఇందిరాబాయిలో ఉండొచ్చు, కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్ కి మనం శానిటరీ నాప్కిన్ ఇన్సినరేటర్ ఎస్పీఎల్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. దీంతో పాటు కొంతమంది పర్సన్స్ విత్ డిసెబిలిటీకి మనకి గవర్నమెంట్ వాళ్ళ బ్యాటరీ ఆపరేటెడ్ స్కూటర్ సైకిల్స్ రావడం జరిగింది, అది ఇస్తున్నాము. అలాంటి ఎంత లబ్ధిదారులకి శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు వచ్చాక అంతసేపు వెయిట్ చేశారు, ధన్యవాదాలు. ఇంకా కమింగ్ కార్యక్రమాలు ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో మీరు ఎక్కువ శాతం పార్టిసిపేట్ అవుతారు. మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మా గ్రామ పంచాయతీ, మా మండల అధికారులు మీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఎలా బెటర్గా ఇంప్లిమెంట్ చేయాలి అది కూడా తీసుకొని మేము ముందుకు వెళ్తాము. మీరు ఈ ప్రోగ్రామ్ ఇంకా కమింగ్ ప్రోగ్రామ్ కూడా పార్టిసిపేట్ అయ్యి దీనికి విజయవంతంగా చేస్తారు అని కోరుతున్నాను. మళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రామ్ గురించి అండ్ లబ్ధిదారులకు అందరికీ శుభాకాంక్షలు.